కాబట్టి జయశంకర్ గారి ఆశయం అసంపూర్తిగా మిగిలిపోయింది. తెలంగాణ లక్ష్యం నెరవేరినా కూడా ఆ అసంపూర్తిగా మిగిలిన లక్ష్య సాధన కోసం బీసీలంతా కూడా ఆయననే ఐకాన్గా పెట్టుకొని ముందుకెళ్తారు. జ్యోతిబా ఫూలేను, ఆయనను, తర్వాత శివశంకర్ గారిని, బీసీల కోసం ఎవరెవరైతే కష్టపడ్డారో, బీసీల హక్కుల కోసం పోరాడారో వాళ్ళందరినీ ఐకాన్స్గా పెట్టుకొని బీసీ పార్టీ త్వరలోనే ఆవిర్భవించబోతున్నది. ఎవరున్నారు లీడ్ చేయడానికి? అంటే పర్టికులర్గా ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త, లేకుంటే ఒక రాజకీయ నాయకుడా, లేకుంటే పోలరైజేషన్ జరుగుతుందమ్మా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది ముందుబడి ఇంటెలెక్చువల్ ఫోరం పెట్టారు. చిరంజీవులు గారు అనర్గళంగా బీసీలకు జరిగిన అన్యాయాల మీద, గతంలో కమిషన్స్ ఇచ్చిన విషయాలు, రాబోయే రోజుల్లో ఎట్లుండాలి, మన భవిష్యత్తు ఎట్లుంటుంది, ఆయన అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అన్ని దిక్కుల భద్రాచలం దగ్గర నుంచి నిన్న గట్కేసర్ వరకు కూడా మీటింగ్స్ పెడతా ఉన్నాడు. ముందు ఫేస్ చిరంజీవి ఉన్నా కూడా ఆయన వెనకాల చాలా మంది ఉన్నారు. వాళ్ళు వస్తారు, సరైన సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. సో 2 years ఉంది కాబట్టి బలమైన నాయకత్వం వస్తుంది. అది కూడా నేను చెప్పదలుచుకున్నా. ఒక బలమైన నాయకత్వం వస్తుంది, యంగ్ లీడర్షిప్ వస్తుంది. డెఫినెట్గా బీసీల ప్రమేయం లేకుండా 2028లో ఎవ్వరు ముఖ్యమంత్రి కాలేరు ఇక్కడ.